ఛానల్ తాజు ఫుడీస్. ఈరోజు మీ అందరికి నేను క్యారెట్ హల్వా ఎలా చేయాలో ఈజీ అండ్ సింపుల్గా చూపిస్తున్నాను. పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు తినచ్చండి, చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే క్యారెట్ హల్వా. దీనికి ఏమేమి కావాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, చూడండి. నేను క్యారెట్ హల్వాకి 1 కేజీ క్యారెట్ని అయితే తీసుకున్నాను. బాగా నేను తురిమి పెట్టేసుకున్నానండి. 1 కేజీ క్యారెట్, క్వాంటిటీ ఎంతైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. దీనికి కావాల్సింది కిస్మిస్, బాదం నేను తీసుకుంటున్నాను, మీరు ఏదైనా తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్, నెయ్యి, పాలు, చక్కెర. 1/2 కిలో అండి, 1 కేజీ క్యారెట్కి 1/2 కిలో చక్కెర. ముందు స్టవ్ ఆన్ చేసుకొని మనం దీంట్లో బాండీలు అయితే పెట్టేసినాను. ఆ తర్వాత దీంట్లో 1/2 కప్పు నెయ్యి వేసేస్తున్నానండి. నెయ్యి హీట్ అయిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న బాదం, కిస్మిస్ని ఫ్రై చేసుకోవాలి. మొత్తం వేసేస్తున్నాను కదా. ఇప్పుడు దీన్ని మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. బాగా వేపుకోవాలండి, గోల్డెన్ కలర్ మాడిపోకుండా చూసుకోవాలి. గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసేసుకుందాం. చూడండి, చూసారు కదా, ఫ్రై అయిపోయినాయి. దీన్ని ఇప్పుడు నేను ఒక బౌల్లోకి అయితే తీసేసి పెట్టేసుకుంటాను. అంతే అండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ నేను మీకు పెడుతుంటాను. చూడండి, ఇలా ఫ్రై అయిపోయినాయి కదా. దీన్ని బౌల్లోకి తీసి పెట్టేసుకుందాం. చూసారా, తీసేస్తున్నాను, నేను పక్కన పెట్టేశాను కదా. ఇప్పుడు ఈ నెయ్యిలోనే మనము క్యారెట్ తురిమి పెట్టుకున్నాం కదా, అదంతా వేసేసుకుందాం. వేసేసి దీన్ని బాగా పచ్చివాసన అంతా పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకుందాం. నెయ్యిలో కొంచెం బాగా ఫ్రై అయితే మనకు పచ్చివాసన అంతా పోతుందండి క్యారెట్. అలా బాగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ నెయ్యిలో వేసేసి. చూడండి, మనం ఎంతైనా కూడా ఈజీగా చేయొచ్చు. చూసారా, అలా బాగా కలిపేయాలండి. ఇప్పుడు ఇది బాగా మనకి ఫ్రై అయింది కదా, చూస్తున్నారు కదా. ఇలా బాగా కలుపుకోవాలి. అలాగే వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ అలా ఫ్రై చేసుకోవాలి. దీని తర్వాత ఇప్పుడు దీంట్లో నేను చెప్పాను కదా 1 కప్పు పాలు వేసుకోవాలని. మనం 1 కప్పు ఇప్పుడు దీంట్లోకి పాలు అనేది యాడ్ చేద్దాము. చూడండి, బాయిల్ చేసిన మిల్క్ వేసుకోండి, బాగుంటుంది. పచ్చి మిల్క్ వేసుకోవద్దండి. బాయిల్ చేసి పెట్టుకున్న మిల్క్ వేసేసుకోండి 1 కప్పు. దాని తర్వాత దీన్ని బాగా కలిపేయాలండి. పాలు క్యారెట్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈజీగా కలుపుకోవచ్చండి, మనకు అదేం పెద్ద కష్టమేం కాదు, ఈజీగానే చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా కలుపుతున్నానో. అలా కలిపేసి ఒక 15 to 20 మినిట్స్ అలాగే వదిలేయాలండి. సిమ్లో పెట్టుకోవాలి. ఫుల్ మంటలో పెట్టారంటే మొత్తం మాడిపోతుంది. సిమ్లో పెట్టుకోండి. బాగా ఇలా కలిపేసిన తర్వాత సిమ్లో పెట్టేసుకోండి. పెట్టేసి మూత పెట్టేయండి. అంతే అండి, మూత పెట్టేసి దీన్ని బాగా మగ్గనివ్వాలి. 20 మినిట్స్ తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో కలుపుకుంటూ చూస్తూ ఉండాలండి. అలాగే ప్లేట్ వేసి వదిలేయాలండి 20 మినిట్స్. మూత పెట్టేసి వదిలేసాను. తర్వాత మధ్య మధ్యలో చూడండి ఇలా కలుపుతూ ఉండాలి. పాలు అనేది మనకు ఎంకిపోతుంటాయి, మొత్తం డ్రై అవుతున్నాయి కదా పాలంతా. అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలంతా మనకు డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు షుగరు, అదే చెప్పాను కదండి 1/2 కిలో తీసుకోవాలని. 1/2 కిలో షుగర్ని అయితే ఇప్పుడు మనం దీంట్లోకి యాడ్ చేద్దాము. చూసారా, మొత్తము డ్రై అయిపోయింది కదా. క్యారెట్ హల్వా మనకు రెడీ అవ్వడం స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లోకి షుగర్ వేసేద్దాము. చూసారా, 1/2 కిలో షుగర్ అండి. 1 కేజీకి 1/2 కిలో తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కరెక్ట్గా ఉంటుంది షుగర్ అనేది మనకు. చూసారా, అలా షుగర్ వేసి బాగా కలిపేయండి. అలాగే వదిలేయద్దండి, కలపండి బాగా. షుగర్ అంతా మెల్ట్ అయిపోయేంత వరకు దాన్ని బాగా కలపండి. అంతే అండి, ఈజీగానే చేసుకోవచ్చు మనము. చూసారా, షుగర్ మనకి మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. బాగా కలిపేయాలండి షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు. అంతే అండి, చూసారా ఎంత బాగా మెల్ట్ అవుతుందో మనకి షుగరు. మొత్తం అలా కలిపేసి ఒక 2 మినిట్స్ అలానే వదిలేయాలండి. 2 మినిట్స్ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుందాం. మనకి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు అండి. డ్రై ఫ్రూట్స్ ఏవేవి కావాలన్నా కూడా వేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా మనకు క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడిగా సర్వ్ అయితే చేసుకుందాం. ఇలాగే తినొచ్చు అండి, వేడివేడిగా కూడా తినొచ్చు, లేకపోతే కొంతసేపు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని చల్లగా కూడా చేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుందండి, సింపుల్గా చేసుకోవచ్చు కదా. చూడండి ఎంత బాగుందో.
ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.